హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మీకు కొత్త విషయాలను చెప్పబోతున్నాను. వీడియోనైతే అస్సలే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరైతే చాలా నేర్చుకుంటారు. వీడియోని అస్సలే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు నెంబర్ 1 ఫస్ట్ది ఏంటంటే మ్యాజికల్ ఐస్ క్రీమ్ బాక్స్. దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఇదేంటంటే దీని గురించి ఏంటంటే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇలా జరపంగానే ఇది వచ్చేస్తుంది. కొన్నప్పుడు మీకు ఇలాంటి ఎరేజర్ ఇస్తారు. దీని సీక్రెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇందులో 2 డ్రాస్ ఉంటాయి. మీరు దీన్ని ఇటు సైడ్ నార్మల్గా ఉంచినప్పుడు ఏమవుతుందంటే ఇది ఫస్ట్ డ్రానే ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు మీరు లోపలికని మళ్ళీ దీన్ని ఇటు సైడ్ యారో మార్క్ ఉన్న సైడ్ జరిపాక ఓపెన్ చేస్తే సెకండ్ డ్రా ఓపెన్ అవుతుంది. మీరు పెట్టే వస్తువు మాత్రం సెకండ్ డ్రాలో పెడితేనే ఈ మ్యాజిక్ ఫలిస్తుంది. అదే ఇప్పుడు మీ వస్తువు ఇప్పుడు ఫస్ట్ డ్రాలో పెట్టారనుకో, ఇప్పుడు నేను ఫస్ట్ డ్రాలో పెడితే ఎలా అవుతుందో చూపిస్తాను. ఇలా ఫస్ట్ డ్రాలో అయితే మీకు పెట్టినా పట్టదు. ఇదైతే మ్యాజికల్ ఐస్ క్రీమ్ బాక్స్ గురించి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ ఏంటంటే ఇదైతే ఇప్పుడు మినీ హైలైటర్స్ ఫ్రెండ్స్. ఇదేంటో చూసేద్దాం. ఇవైతే మినీ హైలైటర్స్. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇది ఒక హైలైటర్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఇదేమో ఒక డ్రాగన్. దీన్ని మీరు పెన్సిల్ వెనకాల పెట్టుకోవచ్చు, ఏదైనా పెన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేస్తే మినీ హైలైటర్ అయితే బయటికి వస్తుంది. ఇదైతే హైలైటర్. ఇప్పుడు మనము దీనిపైన రాసి చూద్దాం. గ్రీన్ కలర్. ఇది హైలైటర్ అనమాట ఫ్రెండ్స్. ఇదైతే గ్రీన్ కలర్. నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ ఫ్రెండ్స్. ఇందులో డిఫాల్ట్ ఏంటంటే ఓన్లీ 6 కలర్సే వస్తాయి. ఇది వచ్చేసి ఇప్పుడు స్కై బ్లూ. అదేమో స్కై బ్లూ ఇలా వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ ఫ్రెండ్స్. పర్పుల్ అనేది ఇలా లైట్గా పడతాయి. ఇవి అంత డార్క్ షేడ్ ఉండవు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి నార్మల్ హైలైటర్స్ కాదు, లైట్గా వస్తాయి హైలైటర్స్, అందుకనే ఇవి ఇలా వస్తున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఆరెంజ్ కానీ పీచ్ లాగా పడుతుంది ఫ్రెండ్స్. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదైతే ఆరెంజ్ కానీ పీచ్ లాగా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో డర్టీ ఫెల్లో. ఇప్పుడు ఎల్లో బాగానే వస్తుంది, ఎందుకంటే ఎల్లో రెగ్యులర్ హైలైటర్ బయట దొరుకుతుంది కాబట్టి, ఎల్లో బిగ్ది కూడా ఉంటుంది కాబట్టి మనకి ఎల్లో అయితే మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కలర్ వచ్చేసి పింక్ ఫ్రెండ్స్. పింక్ కూడా లైట్గా పడుతుంది కొంచెం. ఇదైతే మినీ హైలైటర్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్ 1కి వెళ్ళిపోదాం. ఇవైతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. మినీ హైలైటర్. ఇది వచ్చేసి సైకిల్ ఫ్రెండ్స్. ఇదైతే మినీ సైకిల్. మీరు అందరు అనుకుంటారు కదా దీనికి వీల్స్ జస్ట్ చూడడానికి ఉన్నాయి కానీ కదలదు అనుకుంటారు కదా. కాదు ఫ్రెండ్స్, ఈ సైకిల్ అయితే కదులుతుంది, మూవ్ అవుతుంది, అండ్ వీల్స్ కూడా ఇలా రొటేట్ అవుతాయి ఫ్రెండ్స్. దీనికి స్టీరింగ్ ఉంది, రియల్ స్టీరింగ్ లానే తిరుగుతుంది, ఎటంటే అటు వెళ్తుంది. సీట్ కూడా ఉంది ఫ్రెండ్స్. పెడల్స్ కూడా కదులుతున్నాయి అంటే ఎవ్వరు నమ్మలేరు కదా. అసలు పెడల్స్ కదులుతున్నాయి, కాకపోతే పెడల్స్ కదిలేటప్పుడు సైకిల్ మూవ్ అవ్వదు, సైకిల్ మూవ్ అవ్వేటప్పుడు పెడల్స్ కదలవు. సీట్ రొటేట్ అవుతుంది, ఇది టైర్స్ రొటేట్ అవుతాయి, అంతా బాగుంది. రియల్ సైకిల్ లానే ఉంది, కాకపోతే చిన్నగా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి షెల్స్. ఇవి వచ్చేసి షెల్స్ ఫ్రెండ్స్, డిఫరెంట్ సీ షెల్స్. కొన్ని అయితే నేను కావాల్సిన లెటర్స్ ప్రింట్ చేయించుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్ అండి. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్. దీనికైతే కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, ముళ్ళులాగా అనిపిస్తుంది. లోపలైతే పింక్ కలర్ ఉంటుంది. ఇదైతే చూడ్డానికి బాగుండదు అంత. ఇట్స్ వెరీ డిఫరెంట్ రైట్. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్.
ఎన్ అంటే అది నా బెస్ట్ ఫ్రెండ్ పేరు, నేను అందుకనే ఇప్పించుకున్నా. సో ఇది ఎస్, ఇది కూడా ఒక టైప్. ఏంటంటే ఇది స్మూత్గా ఉంటుంది. లెటర్ ప్రింట్ చేయించినాం, అంటే ప్రింట్ అని కాదు, వాళ్ళు అన్ని లెటర్స్ అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ ఏ లెటర్ అంటే ఆ లెటర్ మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా ఒక టైప్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇది కూడా టైప్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్. ఇది కొంచెం బర్స్ ఉంటుంది, రుద్దడానికి కొంచెం రఫ్గా ఉంటుంది. సో ఇది కూడా ఒక టైప్. ఈ షెల్స్లో ఆశ్చర్యం ఏంటంటే మనకు సైకిల్కి వచ్చినట్టే కీ చైన్ లాక్ చేయడానికి ఉంది కదా, ఇక్కడ హోల్స్ ఇస్తున్నారు. వీటిని మనం ఈ హోల్స్కి అది పెట్టి మనం కీ చైన్లో కూడా వాడచ్చు ఫ్రెండ్స్. సో ఇదే వెరైటీ. ఇది వచ్చేసి నా దగ్గర నా కలెక్షన్లో బిగ్గెస్ట్ షెల్ ఫ్రెండ్స్. ఇదే చాలా పెద్దగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇదే నా కలెక్షన్లో పెద్ద షెల్, చాలా బాగుంది కదా పెద్దగా. షెల్స్లో అయితే చెవు దగ్గర పెట్టుకొని వింటే సౌండ్ వస్తుందని మా టీచర్ చెప్పింది ఫ్రెండ్స్. అది నిజమో కాదో నేను ట్రై చేయాలి. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది, అయితే గ్యాప్ ఎక్కువ ఉండి డిఫరెంట్ కలర్లో ఉంటుంది. వైట్ డాట్స్ ప్యాటర్న్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సో ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ షేడ్ కదా, వైట్ కలర్ డిఫరెంట్ షేడ్గా ఉంది. ఇదంతా షేప్ శంఖం షెల్ లాగా అనిపిస్తలే కదా ఫ్రెండ్స్. అవును, ఇదైతే మొత్తం క్యాక్టస్. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షెల్. దీంట్లో అయితే పైన ముళ్ళులాగా వచ్చినాయి. అండ్ నౌ ఇదైతే అన్నిట్లో డిఫరెంట్ షెల్ ఫ్రెండ్స్. సో ఇదైతే అన్నిటికంటే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. 2 షేడ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు స్టార్టింగ్లో వైట్ ఉంటుంది అండ్ ఇటు లైట్ క్రీమ్ కలర్స్తో స్టార్ట్ అయ్యి బ్రౌన్తో ఎండ్ అవుతుంది. ఇక్కడ అయితే మల్టీ షేడ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ డిఫరెంట్ రైట్. నౌ నెక్స్ట్ వచ్చేసి మొత్తం స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉండి వైట్ అండ్ క్రీమ్ షేడ్లో వచ్చింది. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది, స్మూత్గా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మొత్తం ట్రయాంగిల్ కోన్ షేప్లో ఉంది, లిటిల్ బిట్ అంటే ఇక కోన్ షేప్లో ఉంది కదా గాయస్. సో ఇదైతే మధ్యలో బ్రౌన్ వైట్తో వచ్చింది, చూడండి. సో ఇది వచ్చేసి ఎస్ అని ఉంది, ఎస్ అంటే మా డాడీ పేరుతో వస్తుంది. సో ఇది కూడా ఆల్రెడీ ప్రింటెడ్ ఆర్టిఫిషియల్. ఇదే అన్నీ న్యాచురల్ షెల్స్, ఎస్ తప్ప అన్నీ న్యాచురల్. కాకపోతే ఇది ఆర్టిఫిషియల్గా తయారు చేసిన షెల్స్ అండి, ఇవ్వండి. సో ఇది వచ్చేసి ఇది ఆల్రెడీ చూసినట్టుంది కానీ ఇది చూడ్డానికి కట్ అలానే ఉంది కానీ దీనిపైన అయితే ప్యాటర్న్స్ ఉంది. ఇట్లా పట్టుకుంటే తెలుస్తుంది ప్యాటర్న్స్, ఇట్లా లైన్స్ అండ్ ఇట్లా లైన్స్ ఇలా అర్థమవుతుంది మనకైతే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇది ప్యూర్ వైట్తో వచ్చింది, మధ్యలో ఎల్లో ఇష్గా ఉంది. ఇదైతే మొత్తం ఇలా జిగ్జాక్ లైన్స్లా ఉంది, జిగ్జాక్ లైన్స్ ప్యాటర్న్స్ వచ్చేసినాయి. ఇక్కడైతే అన్ని జిగ్జాక్ లైన్స్, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంది, సేమ్ ఇందాక చూపెట్టిన ఇలా స్క్వేర్స్ ప్యాటర్న్ లాగానే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే కలర్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఇదైతే హాఫ్ సీషల్, ఇదైతే హాఫ్ ఉంది ఫ్రెండ్స్. ఫుల్ ఉంటుంది కదా కానీ నాకైతే హాఫే దొరికింది, ఇట్లా హాఫే ఉంది ఇదైతే. సో దీంతో మన డిఫరెంట్ థింగ్స్ అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఒకసారి అన్ని రివ్యూ చూద్దాం. సో ఇవైతే అన్నీ మనం డిఫరెంట్ థింగ్స్ మనం చూసినవే.
ఇవేమో మ్యాజికల్ ఐస్ క్రీమ్ బాక్స్, ఇవేమో మినీ హైలైటర్స్, ఇవేమో మినీ సైకిల్, ఇవేమో సీషెల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.